అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధితో పనిచేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధకులుగా మాతృభూమిపై తమకుండే ప్రేమ, మమకారం, అభిమానం ఇంకెవరికీ ఉండబోవని స్పష్టం చేశారు. తాము ఎక్కడున్నా తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకుంటూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కేటీఆర్ ను పలువురు పారిశ్రామికవేత్తలు, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వ్యాపార నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలపై చర్చించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేసిన ప్రగతిశీల విధానాలు, తీసుకున్న పారిశ్రామిక అనుకూల నిర్ణయాలతో 10 ఏళ్ల పాటు తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు తెలంగాణ నయా చిరునామాగా మారిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, తీసుకొచ్చిన పారదర్శక విధానాలతో పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డను ప్రేమించే వ్యక్తిగా అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత సహకారం అందించాలని సమావేశానికి హాజరైన వారికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు. భారత రాష్ట్ర సమితి పురుడు పోసుకొని 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలో యూకేలోనూ రజతోత్సవ సంబురాలను నిర్వహించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. లండన్లో అక్కడ పార్టీ ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమైన ఆయనను ఇంగ్లాండ్లోనూ బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని కోరారు. ప్రాంతాలకు అతీతంగా యూకేలో ఉన్న తెలుగు వాళ్లంతా ఈ సంబురాల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కేటీఆర్ స్పందిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రజతోత్సవాలను యూకేలోనూ జరుపుదామని చెప్పారు. ఇప్పటికే వరంగల్ బహిరంగ సభ ద్వారా రజతోత్సవాలను అట్టహాసంగా ప్రారంభించగా ఏడాది పాటు వివిధ రూపాల్లో దేశ విదేశాల్లో వేడుకలను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమెరికాలోని డలాస్లో జూన్ 1న వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యూకేలోనూ భారీ ఎత్తున సంబురాలు చేయనున్నట్లు చెప్పారు. ఈ వేడుకలకు తనతో పాటు పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ యూకే ఎన్ఆర్ఐ విభాగం కార్యవర్గం మలిదశ ఉద్యమంలో తెలంగాణ వాదానికి గొప్ప ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ ప్రశంసించారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిందని మెచ్చుకున్నారు. ఉద్యమ నేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో దేశానికే రోల్ మోడల్ గా మారిన తెలంగాణను ప్రపంచ వేదికలపై గొప్పగా చూపించడంలో ఎన్ఆర్ఐ నేతలు సక్సెస్ అయ్యారన్నారు. ఏడాదిన్నర నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై వేధింపులను బాగా ఎండగడుతున్నారని ప్రశంసించారు. ఇంగ్లాండ్లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాష్టికాలను ప్రశ్నిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని తెలిపారు. ఖండాంతరాల్లో ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మోసాలను లేవనెత్తాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.